నామాలను ఆయన గారు ఉపదేశం చేశారట. అదే ఆదిత్య హృదయము అని చెప్పి మనం పారాయణ చేస్తూ ఉంటాం. అది చాలా పవర్ఫుల్, అంతటి శక్తివంతమైనటువంటిది అన్నమాట. ఇలాగే భారతంలో కూడా ఈ సన్నివేశంలో ఆయన గారు 108 సూర్యనామాలను చెప్తూ ఉన్నాడన్నమాట. ఈ 108 సూర్యనామాలను ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో, తద్వారా వారికి అనంతమైనటువంటి ఫలాలు కలుగుతాయి. నీ మనోభిష్టం కూడా నెరవేరుతుంది. కాబట్టి దాన్ని శాస్త్రబద్ధంగా, నియమబద్ధంగా నీవు కనుక ఉచ్చరించినట్లయితే, చదివినట్లయితే, ఉపదేశ రూపంలో చేసినట్లయితే తప్పనిసరిగా నీ మనోరథము నెరవేరుతుందయా ధర్మరాజా, కంగారు పడాల్సినటువంటి పని లేదు. దౌమ్యేనతు యథాపూర్వం పార్థాయ సుమహాత్మనే నామ అష్టశత మాఖ్యాతం తృణుష్వ మహామతే. మహామతే, 108 సూర్యనామాలు నీకు చెప్తాను, వినవలసినది అని అంటున్నాడు. మనం కూడా వింటే తప్పేం లేదు. ఎందుకంటే ఆ 108 నామాలను శ్రవణేంద్రియముల ద్వారా మనస్సులో విదొచ్చుకుపోతే ప్రత్యక్ష సాక్షిభూతుడైనటువంటి సూర్య భగవానునికి మనం ఆరాధన చేసినట్లే, అనుగ్రహాన్ని పొందినట్లే. మనం ఉదయాన్నే రోజు లేవగానే స్నానం చేసిన తర్వాత యోగ్యత కలిగినటువంటి వారు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు, గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వారు. లేనటువంటి వారు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి తీర్థాన్ని వదలటం అనేటువంటిది కూడా ఒక సంప్రదాయం ఉన్నది. ఎందుకని మనకి ప్రత్యక్ష సాక్షిభూతుడైనటువంటి ఆయన కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కూడా అవసరమే. ఆయన కనపడలేకపోతే ఆ రోజంతా కూడా దుర్దినంగా భావిస్తారు. కాబట్టి సూర్య ఆరాధన అనేటువంటిది సమస్త శ్రేయస్సులకు మూల కారణము అని చెప్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా మనకి ఆరోగ్యాన్ని ఆయన గారు అనుగ్రహింపజేస్తాడు అని అంటారు. అలాగే ఇక్కడ ఈ 108 నామాలు కూడా అంతటి పవిత్రమైన ఆ నామాలే ఇక్కడ చెప్తున్నారు. కొత్త నామాలేం కాదు, అవే నామాలని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ వాల్మీకి వారు చెప్పారు, ఇక్కడ వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు. రూపం ఒకటే, పేర్లు ఒకటే, స్వరూపం ఒకటే, స్వభావం ఒకటే, అనుగ్రహం కూడా ఒకటే. కాబట్టి ఆ నామాలేట ఒకసారి చదువుతాను, మీరంతా కూడా శ్రవణం చెయ్యండి. సూర్యోర్యమా భగస్రష్ట పురుషార్కః సవితా రవిః గవస్తిమానజకాలః మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాప్త్యశ్చ తేజశ్చ కం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రః బుధో అంగార ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిశనైశ్చరః బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః వైద్యుతో జఠరశ్చాగ్నిః బంధనస్తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహన కృతాం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయ కాళాకాష్టముహూర్తాశ్చ క్షపా యమస్తదక్షణః సంవత్సరకరోస్వ్యక్తః కాలచక్రో విభావసుః పురుషः శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తः సనాతనः కాలాధ్యక్షः ప్రజాధ్యక్షः విశ్వకర్మా తమోముదః వరుణः సాగరోచ్చుక్తः జీమూతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతి సర్వలోక నమస్కృతః స్రష్టా సంవర్తకో వన్నిః సర్వస్యాదిలోపః అనంతకపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వధాతు నిషేచిత మనస్సుపర్ణో భూతాది శీఘ్రగ ప్రాణధారకః ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవో అదితేః సుతః ద్వాదశాత్మా అరవిందాక్షః పితా మాతా పితామహः స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మ సూక్ష్మాత్మా
మైత్రేయః కరుణాన్వితః ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్వామిత తేజసః నామ అష్టశతకం చేదం ప్రోక్తమేతత్ స్వయం భువా. మొత్తం 16 అంటే 16 శ్లోకాలు ఇప్పటి వరకు మనం చదివి. ఈ 16 శ్లోకాలలో సూర్య భగవానుడు యొక్క నామాలన్నింటినీ కూడా ఆయన గారు చక్కగా మనకు చెప్పారు. ఏమిటి ఫలం వినటం వల్ల మనకు కలిగే లాభం ఏంటో కూడా ఇక్కడ చెప్తున్నాడు. గమ్యుడు చెప్పాడు. సూర్యుడు, ఆర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గవస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, పృథివి, ఆపత్సు, తేజస్సు, ఖం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతుడు, జఠరుడు, ఐందనుడు, తేజశాంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృత, త్రేత, ద్వాపర, సర్వ ఆశ్రయమై కలికల్మష కాష్ట ముహూర్త స్వరూపమైనటువంటి కాలము. ఇవన్నీ కూడాను ఈయన యొక్క రూపాలుగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి కీర్తనీయుడైనటువంటి తేజోనీయుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క విశేషాలు ఇవి అని చెప్పి బ్రహ్మగారు చెప్పడం జరిగిందనమాట. ఈ నామాలన్నీ కూడాను ఉచ్చరించిన తర్వాత దేవత, పితృదేవత, యక్ష గణాదుల చేత సేవించబడేటువంటి ఈ సూర్య భగవానుని మనమంతా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఆయన గారిని సేవిస్తూ ఉంటారట. ఆ సేవించేటువంటి వారిని మనమంతా కూడా చేస్తూ ఉంటాము. ఎవరైతే సూర్యోదయంలో